హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి మేమందరం కలిసి అమ్మ వాళ్ళ ఊరైతే బయలుదేరాం. ఇది అమ్మ వాళ్ళ ఊరు. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళగానే ఎంట్రన్స్లో అయితే మాకు ఆంజనేయ స్వామి గుడి అయితే తగులుతుంది. ఇదే ఆంజనేయ స్వామి గుడి. గుడి దాటుకుని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. ఇదిగో చూస్తున్నారుగా, ఇదైతే భోగి రోజు ముందు నైటు భోగి మంటకి వేయడానికి అయితే ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇవి భోగి మంట అయితే ఇక్కడే వేస్తారు. ఇది శివాలయం అన్నమాట. ఇక్కడ ఊరి మధ్యలో ఉంటుంది. ఇక్కడ అందరం ఒకే చోట అయితే గ్యాదర్ అవుతాము. ఇవి ఫోటోషూట్లు అన్నమాట. ఇక్కడ అందరూ అయితే సరదాగా ముందుగా వచ్చి ఫోటోషూట్ అయితే తీసుకుంటూ ఉంటారు. నేను కూడా అలాగే ఫోటోషూట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ అందరం ఊరంతా కలిసి ఒకే చోట ఉండడం అనేది చాలా అదృష్టం. అలాగే డిన్నర్ కూడా ఆ నైట్ అందరికీ అయితే అక్కడే ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇదైతే వెంప కాశీ ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. ఇది చూడండి, మొత్తం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సరదాగా డ్యాన్సులు చేసి సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇక్కడ అయితే ఊరందరూ ఒకే చోట గ్యాదర్ అవడం అనేది చాలా సంతోషం అన్నమాట. మీరు ఎక్కడైనా చూడండి, ఇలా జరిగినంతగా నాకైతే తెలిసి ఎక్కడా జరగదు. ఒకే చోట గ్యాదర్ అవ్వడం అనేది, ఊరి మధ్యలో ఒకే మంట వేయడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడికి అనేక మంది సెలబ్రిటీస్ అయితే వచ్చారు. మీరు చూసే ఉంటారు. ఇది వెంప అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే వెంప. అలాగే మన రాజకీయ నాయకులు కూడా వచ్చారు. మన వెంప భోగిమంట అనేది మన భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు చేతుల మీదుగా అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడికైతే అదిగో చూస్తున్నారుగా, శ్రీనివాసవర్మ గారు అయితే వచ్చారు. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అలాగే అనేక మంది రాజకీయ నాయకులు కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ జరిగినంత నాకు తెలిసి ఇది 25 years నుంచి అయితే ఇలాగే జరుగుతుంది. అందరం ఒకే చోట గ్యాదర్ అవ్వడం అనేది, అలాగే ఊరంతా కలిసి ఒకే మంట వేయడం అనేది నాకు తెలిసి ఇక్కడ జరిగినంతగా ఎక్కడ అయితే జరగదు. చూస్తున్నారుగా, సినీ నటులు కూడా వచ్చారు. అలాగే ఇది ఈ మంట చూడడానికి అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అది భూపతిరాజు గారు శ్రీనివాసవర్మ గారి చేతుల మీదుగా అయితే అదిగో మంట అయితే వెలిగించడం అయితే జరిగింది. మీరు చూస్తున్నారుగా, మంట వేయడంతోనే అందరూ ఫొటోస్ అయితే వీడియోలు తీసుకున్నారు. చూడండి ఎంత చక్కగా జరుగుతుందో. ఇలా మీరు ఎక్కడ చూసుండరు నాకు తెలిసి. వెంప అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే వెంప. ఇలా జరగడం అనేది, మేము వెంపలో పుట్టడం అనేది మేము చేసుకున్న అదృష్టం. చూస్తున్నారుగా, భోగిమంట వేయగానే మనకి ఇవి టపాసులు కూడా కాలుస్తున్నారు. భోగిమంట అయ్యాక మాకైతే చాలా బయటకు వెళ్ళడానికైతే చాలా ట్రాఫిక్ అయితే ఉంది. బాయ్ ఫ్రెండ్స్.